హాయ్ గైస్, వెల్కమ్ టు విజ్ఞాత్రి స్టోరీస్. ఈరోజు మనం అంగునూరి అంజనాదేవి గారి రచనల నుంచి ఆశల అగాధం అనే కథను చెప్పుకుందాం. ఫైనల్ BA చదువుతున్నాడు గౌతమ్. ఈసారి తన పుట్టినరోజును చాలా గ్రాండ్గా జరుపుకోవాలని డబ్బు కోసం ఊరు వెళ్ళి తల్లితో తన కోరిక చెప్పాడు. విస్తుపోయి చూసింది గాయత్రి. గాయత్రి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించే సామాన్యురాలు. ఆమె తన జీవనయాత్రలో ఆకలి చేసే కరాళ నృత్యాన్ని, బలహీనుల ఉనికితో ఆడుకునే సమాజ నైజాన్ని చవిచూసింది. అహర్నిశలు కష్టపడుతూ తన దగ్గర చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఇచ్చే ట్యూషన్ డబ్బులతో గౌతమ్ని చదివిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టడం తప్ప తల్లి ఆశల్ని, ఆశయాల్ని గురించి ఆలోచించడం, అర్థం చేసుకునే స్థితిలో లేడు గౌతమ్. పెద్దవాళ్ల పిల్లలతో స్నేహాలు పెంచుకుని వాళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు. కొడుకు తత్వానికి పూర్తిగా వ్యతిరేకం గాయత్రి. చూడు గౌతమ్, నువ్వు స్నేహం చేయాల్సింది ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ కాలక్షేపం కోసం కాలేజీకి వస్తున్న వాళ్లతో కాదు, ఉన్నంతలో సర్దుకుపోతూ బ్రతుకు కోసం చదువు నేర్చుకునే వాళ్లతో. డబ్బు పుష్కలంగా ఉన్న వాళ్ళకి పుట్టినరోజు ఒక పెద్ద పండగ, క్లాసులు పాస్ అయితే ఓ ఘనకార్యం. అలాంటి వాళ్ళు నవ్వినా విశేషమే, ఏడ్చినా విశేషమే. కానీ మనలాంటి వాళ్ళు పుట్టినరోజును ఒక పండుగగా మార్చుకొని ఒక్కరోజు సంతోషం కోసం అప్పులు చేసి ఖర్చు పెడితే తర్వాత ఎన్నో రోజులు చాలా బాధపడవలసి వస్తుంది అంది గాయత్రి. నీ నోటి వెంట ఎప్పుడు విన్నా డబ్బు డబ్బు. ఆఫ్టర్ ఆల్ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. స్నేహితులు మళ్ళీ రమ్మంటే వస్తారా అంటూ కొడుకు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే మండిపడింది గాయత్రి. అలాంటి స్నేహితులు మనలాంటి వాళ్ళకి లేకపోవడమే మంచిది. నువ్వు సంపాదిస్తున్నప్పుడు స్నేహితుల్ని పెంచుకో, అంతేగాని నన్ను దోపిడీ చేసి నీ ఫ్రెండ్స్ కోసం ఖర్చు చేస్తానంటే మాత్రం భరించలేను అంటున్న గాయత్రిలో గూడు కట్టుకుని ఉన్న బాధ గుండెల్ని చీల్చుకుని గొంతు పెగుల్చుకొని బయటికి వచ్చేసరికి గౌతమ్ మనసులో మొండిబాకు దిగినట్లయింది. తల్లితో మాటలు పెంచలేక మౌనంగా ఉండిపోయాడు గౌతమ్. తేలిక పడింది గాయత్రి మనసు. తల్లి మాట అంటే గౌతమ్కి గౌరవమే, కానీ ఈ లోకంలో తను తప్ప మిగతా అందరూ అదృష్టవంతులేనన్న అపోహ, దేన్నో కోల్పోతున్నానన్న నిరాశ, ఎదుటివాళ్లు తనకన్నా ఆనందంగా ఉన్నారన్న ఊహ అతన్ని పిచ్చివాణ్ణి చేయటంలో ఒక్కోసారి తల్లితో వాదనకి దిగి తర్వాత వర్తమానంతో రాజీ పడటం అలవాటైంది గౌతమ్కి. ఆడంబరాలను చూసి మోజుపడి తన ఉనికినే విస్మరించి ఎండమావుల వెంట పరిగెత్తాలని ప్రయత్నించే కొడుకుని ఊహ తెలిసినప్పటి నుంచి తన సాయశక్తులా పట్టి నిలుపుతుంది గాయత్రి. కాలేజీకి సెలవు లేకపోవడంతో వెంటనే వెళ్ళిపోయాడు గౌతమ్. తల్లి మాటల హోరు చెవుల్లో మారుమోగుతుంటే చదువు మీద పోరాటం సాగించి అతి ప్రయత్నం మీద BA పాస్ అయ్యాడు. ఉద్యోగాన్వేషణలో గౌతమ్ ప్రయత్నం ఫలించింది. నెలకి 600 రూపాయల జీతం. కాలేజ్ నుంచి బయటకొచ్చాక విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలంటే యక్ష ప్రశ్నలకు తల్లి వేస్తున్న భయంతో తన కోర్కెలను జోకొట్టి నిద్రపుచ్చాడు. ఇప్పుడు తనకంటూ సొంత సంపాదన, స్వతంత్రత ఏర్పడటంతో కోర్కెలన్నీ తిరిగి మేల్కొంటున్నాయి. కట్నాల మార్కెట్లో గౌతమ్ రేటు అంచనాలకి మించిపోయింది. జీవితంలో అంత డబ్బును కళ్ళతోనైనా చూడని గౌతమ్కి కట్నం మీద మోజు పెరిగింది. కొడుకు కట్నం తీసుకోవడం గాయత్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈస్ట్మన్ కలర్లో కలలు కంటున్న గౌతమ్ హఠాత్తుగా తల్లి అభిప్రాయాన్ని విని గాలి తీసిన బెలూన్లా అయ్యాడు. అయినా అతనిలో ఆశ చావలేదు. అమ్మా, ఇన్నాళ్ళు నా కనీస కోరికలు కూడా తీరకుండా బ్రతికాను. ఈనాడు బోలెడు కట్నం ఇచ్చి పిల్లనిస్తామంటుంటే నువ్వు అభ్యంతరం చెప్పటంలో అర్థం లేదు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న మనలాంటి వాళ్ళు ఆదర్శాలకు పోయినంత మాత్రాన ఈ సమాజం ముందుకు నడవదు. బ్రతకడం చేతగాని వాళ్ళెప్పుడు ఇలాంటి నీతి కబుర్లు చెబుతారు అన్నాడు గౌతమ్. ఆత్మతృప్తి కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానే గాని ఆదర్శాల గురించి ఆలోచించటం లేదు అంది నెమ్మదిగా గాయత్రి. నా ఫ్రెండ్స్ అంతా లక్షల్లో కట్నం తీసుకుంటుంటే నేను వేలల్లో తీసుకోవటం తప్ప అసలు నేను సుఖపడేది నీకిష్టం లేదు. అందరికన్నా హీనంగా బ్రతకాలని నీ కోరిక అన్నాడు ఉక్రోషంగా గౌతమ్. చూడు గౌతమ్, తన కూతురు మెడలో తాళి కట్టించాలన్న తపనతో కట్నం రూపంలో కొంత డబ్బును నీకు దానం చేసినంత మాత్రాన అనంతంగా పుట్టుకొస్తున్న కోర్కెలను పోషించుకోవటం సాధ్యం కాదు. పరాన్నజీవిలా మారిపోయి నీ భార్య తెచ్చిన డబ్బుతో నీ భార్యను పోషించుకోవటం ఆత్మన్యూనత అనిపించుకుంటుంది. ఇంత దేనికి కట్నం డబ్బుతో ఆడంబరంగా బ్రతుకుతున్నానన్న నిజాన్ని నీ మనస్సాక్షి ఎత్తి చూపుతుంటే
నువ్వు హాయిగా ఉండలేవు అని తల్లి మాట్లాడుతుంటే పిచ్చిగా జుట్టు పీక్కోవాలనిపించింది గౌతమ్కి. ఆ దెబ్బతో కట్నం మీద అతనికి ఉన్న ఆశని ఆసక్తిని చంపుకొని తల్లి తెచ్చిన సంబంధానికి ఒప్పుకున్నాడు. ఓ శుభముహూర్తాన సృజన మెడలో 3 ముళ్ళు వేశాడు గౌతమ్. అతను ఉద్యోగం చేస్తున్న ఊరిలోనే సృజనతో కాపురం పెట్టాడు. తల్లిని తన దగ్గరికి రమ్మని ఎంత బ్రతిమాలినా ఆమె ఆ పల్లెటూరు వదిలి రానని చెప్పింది. కాలం శరవేగంతో కదులుతుంది. గర్భవతి అయిన భార్యను చూసుకొని విశ్వాన్ని జయించినంతగా పొంగిపోయాడు గౌతమ్. సృజన అడగకముందే అన్నీ అమర్చి ఆమెకి ఏ లోటు రానివ్వకూడదనుకున్నాడు. తాహతకు మించిన ఆశలు మనసులో అల్లిబిల్లిగా ముసురుకుంటుంటే అవసరాల జాబితాతో బజారుకెళ్లిన గౌతమ్ తనకు అందుబాటులో లేని ధరల్ని చూసి కళ్ళు తిరిగినట్లే ఉసూరుమంటూ ఇంటికి రావటం పరిపాటైంది. మధ్యతరగతి ఆడపిల్లగా పరిస్థితులను అవగాహన చేసుకునే శక్తి సృజనలో ఉంది. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను విసిగించగా ఓదార్పు మాటలతో అనురాగపు చేష్టలతో అతను ఆనందంగా ఉండేలా చేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది. నెలకొకసారి సృజనను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయించి మందులు రాయించుకొస్తున్నాడు గౌతమ్. నెలలు నిండిన సృజన నొప్పులతో 2 రోజులు కష్టపడినా కాన్పు కాలేదు. డాక్టర్ సెలవు మీద ఉండటంతో హెడ్ నర్స్ వచ్చి సృజనను చూసింది. ఈ కేసు తన వల్ల కాదని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పింది నర్సు. నొప్పులతో బాధపడుతూ నీరసంగా కనిపిస్తున్న సృజనను చూడగానే గౌతమ్ గుండెనెవరో పిండినట్లయింది. వెంటనే సృజనను తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆ హాస్పిటల్ చాలా అందంగా అధునాతనంగా ఉంది. పేషెంట్లను చెకప్ చేస్తున్న డాక్టర్ అద్దాల్లోంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డాక్టర్ని చూడగానే గౌతమ్కి ధైర్యం వచ్చింది. అర్జెంట్ కేసు కాబట్టి సృజనను లోపలికి రప్పించి అన్ని పరీక్షలు చేసింది డాక్టర్. డాక్టర్ పిలుపు విని ఉలిక్కిపడ్డాడు గౌతమ్. ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, వెంటనే 1000 రూపాయలు తెచ్చుకోండి అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన రూంలోకి వెళ్ళింది డాక్టర్. డాక్టర్ మాటలు వినగానే గౌతమ్ గుండెల్లో రాయి పడినట్లయింది. జేబులో చేయి పెట్టి చూశాడు. చేతికి తగిలిన 100 రూపాయల నోటు. ఈ అనంత విశ్వంలో నువ్వో సామాన్యుడివి అన్నట్టు హేళన చేసింది. గౌతమ్ స్నేహితులు ఆ ఊరిలోనే పెద్ద పెద్ద హోదాలో ఉండటం గుర్తొచ్చి ఆశగా వాళ్ల దగ్గరికి పరిగెత్తాడు. తన బాధనంతా మాటల ద్వారా వ్యక్తం చేశాడు. ఫలితంగా స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ విని విస్తుపోయాడు. స్నేహం మీద అసహ్యం పుట్టి తన తెలివి తక్కువతనాన్ని తిట్టుకుంటూ నిరాశగా హాస్పిటల్ చేరాడు గౌతమ్. అంత పెద్ద హాస్పిటల్లో ప్రాణం మీదకు వచ్చిన సృజనకు ఆపరేషన్ చేయలేకపోతున్నారంటే కారణం ఆ హాస్పిటల్లో డాక్టర్ లేక కాదు, ఆ డాక్టర్కి టైం లేక కాదు, ఆపరేషన్కి అవసరమైన సామాన్లు లేక కాదు, తన దగ్గర అడిగినంత డబ్బు లేక. సృజనకు నొప్పులు ఆగిపోయాయి. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. 1000 రూపాయలు ఇవ్వందే డాక్టర్ ఆపరేషన్ చేసేనట్లు లేరు. సృజన పరిస్థితి చూస్తుంటే ఏ టైంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనగా ఉంది. గౌతమ్ ఇచ్చిన టెలిగ్రామ్ అందగానే బస్సెక్కి వచ్చిన గాయత్రి అడ్రస్ ప్రకారం హాస్పిటల్ చేరింది. సృజనను చూడగానే గాయత్రికి ముచ్చెమటలు పట్టాయి. అక్కడ పరిస్థితి గమనించి తన దగ్గర ఉన్న 1000 రూపాయలు తీసుకెళ్లి డాక్టర్ టేబుల్ మీద పెట్టింది గాయత్రి. డబ్బు చూడగానే స్టెప్ తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది డాక్టర్. ఆ డాక్టర్లో డబ్బు వ్యామోహం తప్ప మానవత్వం లేదు. తన బిల్డింగ్ నిర్మాణాన్ని శిఖరాలకి అంటించాలన్న ధ్యాస తప్ప ప్రాణభిక్ష పెట్టాలన్న ధ్యేయం లేదు. నిర్దాక్షిణ్యంగా రోగుల ప్రాణాలతో ఆడుకోవటం తప్ప తన వృత్తికి న్యాయం చేయాలన్న లక్ష్యం లేదు. సామాన్యులకి అందనంత దూరంలో తన ప్రావీణ్యాన్ని షోకేస్లో పెట్టి చూపుతున్న ఇలాంటి డాక్టర్లు బజారుకి నలుగురు పుట్టుకొస్తుంటే అడిగినంత డబ్బు చెల్లించలేని ప్రాణాలకు రక్షణ ఎక్కడ? గాయత్రి మెదడులో ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు తోడై మనసులో ఆరాటం మొదలైంది. ఆరాటం ఆవేశంగా, ఆవేశం ఆవేదనగా మారి నిస్సహాయంగా ఉండిపోయింది గాయత్రి. సృజనకు ఆపరేషన్ చేసి ప్రాణం లేని బిడ్డను బయటకు తీసి కుట్లు వేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఆ డాక్టర్కి ఎదురుగా వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించే అధికారం కానీ, ఇలా జరగటానికి కారణం నువ్వే అని నిలదీసి అడిగే ధైర్యం కానీ అక్కడున్న వాళ్లలో ఎవరికీ లేకపోయింది. సృజనకు ఇంకా స్పృహ రాలేదు. జీవం లేని బిడ్డను చూడగానే గౌతంలోని తండ్రి మనసు బావురుమంది. చేతగానితనం తలబాదుకుంది. గాయత్రి పరిస్థితి కూడా అలాగే ఉంది. మనిషి జీవితంతో విధి ఎప్పుడు చెలగాటం ఆడుతూనే ఉంటుంది. ఆ చెలగాటాన్ని చూసి భయపడి పారిపోకుండా చేరవలసిన గమ్యం కోసం ఆశగా, ఆత్రంగా సాగిపోతూ ఉండాలి.
తల్లిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది గౌతమ్కి. సృజనకు స్పృహ వచ్చింది. అత్తగారిని చూడగానే కృతజ్ఞతాభావంతో ఆమె కళ్ళు చెమర్చాయి. మాతృహృదయంలోని అట్టడుగు పొరలు తీయగా స్పందిస్తుంటే సృజన కళ్ళు బిడ్డ కోసం వెతికాయి. ఫలితం శూన్యం. నిరాశగా, బాధగా ఆక్రోశించిన సృజన మనసులో సముద్రపు ఘోష మొదలై అల్లకల్లోలంగా మారిపోయింది. సృజన ఆరోగ్య విషయంలో డాక్టర్ చెప్పిన నిబంధనల్ని పాటిస్తూ సృజనను అతి జాగ్రత్తగా చూసుకుంటున్న గాయత్రిని చూస్తుంటే అనురాగానికి ప్రతీకలా, ఆపదలో ఆదుకునే సౌజన్యమూర్తిలా కనిపించింది. సమయానికి తల్లి వచ్చి ఆదుకోకపోయుంటే సృజన తనకి మిగిలి ఉండేది కాదు. అవసరాన్ని గుర్తించి ఖర్చు పెడుతున్న తల్లిని చూస్తుంటే ఇన్నాళ్ళు తనెంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న తనలాంటి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఉన్నది ఖర్చు పెట్టుకోవటం అవివేకం అని అప్పటికి అనేకసార్లు అనుకున్నాడు. సృజనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. సృజన బాగా కోలుకొని మామూలు మనిషి అయ్యాక గాయత్రి పల్లెటూరికి ప్రయాణమైంది. చీకటి తెర తొలగి ఉషోదయం అప్పుడే మొదలైంది. తల్లితో బస్టాండ్కు వచ్చాడు గౌతమ్. గౌతంలోని బాధ తాలూకు మౌనాన్ని చూస్తుంటే గాయత్రి మనసు ఆర్ద్రమైంది. చూడు బాబు, నీ మౌనం చూస్తుంటే బాధగా ఉంది. దేన్నైనా ఈజీగా తీసుకోవటం నేర్చుకో. జీవితంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టి అనుభవాల దెబ్బల్ని చవిచూస్తున్నావు. ఆ దెబ్బలకి రాటు తేలి ఎదురు తిరిగి నిలబడితేనే నీకంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పడుతుంది అంది జ్ఞానిలా గాయత్రి. తల్లి మొహంలోకి చూశాడు గౌతమ్. అవును గౌతమ్, కోర్కెల గుర్రాన్ని ఎక్కి ఆత్రంగా అడుగులేస్తూ అవసరాల అగాధంలోకి దిగి ఆకాశంలో కనిపిస్తున్న ధరల చుక్కల్ని లెక్క పెట్టుకుంటున్న సామాన్యుడవు నీవు. బాధ్యతల్ని గుర్తించి అవసరాలను అదుపులోకి తెచ్చుకొని పొదుపు చేయటం నేర్చుకో. జీవిత పాఠాలను నేర్చుకునే ముందు పొదుపు అనే అతి ముఖ్యమైన సబ్జెక్టును నిర్లక్ష్యం చేస్తే చివరికి మిగిలేది ఓటమి. బలహీనుల్ని చూడగానే కొందరు వ్యక్తులు తమ ప్రతిభనంతా నిర్దాక్షిణ్యపు చేతలతో, ఓదార్పు మాటలతో, జాలి చూపులతో వ్యక్తం చేస్తారు. అవి కాలాన్ని తినివేస్తాయేమో కానీ బ్రతుకుల్ని సరిచేయవు అని అంటున్న తల్లితో గురువు అప్పుడే కాక తన సంస్కారానికి, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దిన ఆదర్శమూర్తి కనిపించింది గౌతమ్కి. ఆ అనుభవజ్ఞురాలి మాటల్లో సత్యాన్ని పూర్తిగా నమ్మిన వాడిలా తలపంకించాడు గౌతమ్. కొడుకును అలా చూడగానే గాయత్రి కళ్ళల్లో కాంతి రేఖ తళుక్కున మెరిసింది. గాయత్రి ఎక్కిన బస్సు కదిలే వేగాన్ని అందుకుంటుంది. వెళ్తున్న బస్సు వైపు చూస్తూ నిలబడిపోయాడు గౌతమ్. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.